హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ కరివేపాకు పచ్చడి. మామూలుగా కరివేపాకు అంటే పిల్లలు కర్రీలో వస్తే తీసి పక్కన పెడుతుంటారు కదా, పెద్దవాళ్ళు కూడా అలాగే చేస్తూ ఉంటారు, తినాలనిపించదు. సో ఎన్నో పోషకాలు ఉండే ఈ కరివేపాకు పచ్చడి చేసుకొని తింటే చాలా మంచిది. దీని యొక్క ప్రాసెస్ చూద్దాం. కరివేపాకు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని తడి లేకుండా చేసుకోండి. పెద్ద కట్ట తీసుకోండి. అలాగే ఉసిరికాయ సైజంత చింతపండు తీసుకొని నానబెట్టి పెట్టుకోండి. 10 నుండి 12 వరకు ఎండుమిరపకాయలను తీసుకోండి. 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకోండి. 1 వెల్లుల్లిపాయ తీసుకోండి. ఈ ఎండుమిరపకాయల కారం మీ స్పైసీనెస్ని బట్టి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో నూనె పోసుకోండి. 1 టేబుల్ స్పూన్ నూనె పోసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఎండుమిరపకాయలను వేసుకొని వేయించుకోండి. వీటిని దూరగా వేయించిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ ధనియాలు కూడా వేసుకొని వేయించుకోండి. ఇవన్నీ కూడా వేగేంత వరకు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు వేగిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇదే నూనెలో కరివేపాకును కూడా వేసుకొని దాంట్లో ఉన్న తడి అంతా పోయి క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ నూనె పోయాల్సిన అవసరం లేదు. నూనె పోస్తే మెత్తగా అవుతుంది. సో నూనె పోయకండి. దీన్ని కూడా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూస్తే తెలుస్తుంది కదా మీకు, క్రిస్పీగా అవ్వాలి. లేదంటే పచ్చివాసన వచ్చి పచ్చడి అనేది టేస్టీగా ఉండదు. సో కరివేపాకు కూడా ఫ్రై అయిపోయింది. దీన్ని కూడా ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించి పెట్టుకున్న కరివేపాకు వేసుకోండి. అలాగే వేయించిన ఎండుమిరపకాయలను కూడా వేసుకోండి. తర్వాత ఇందులో నానబెట్టిన చింతపండును కూడా వేసుకోండి. నీళ్ళతో సహా వేసుకోండి. మరీ గట్టిగా ఉంటే గ్రైండ్ అవ్వదు కదా, సో అందుకని అలాగే వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. చింతపండు ఎక్కువగా వేయకండి, కొంచెం అయితే సరిపోతుంది. ఉసిరికాయ సైజ్ అంతా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయలు వేసుకోండి. పొడితో సహా అలాగే వేసుకోండి. ఉల్లిపాయలని ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. వీటిని బరకగా గ్రైండ్ చేసుకోండి. మరీ స్మూత్ పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరకగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి. 1 రోజు లేదంటే 2 రోజులు మాత్రమే ఉంటుంది. సో ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని డైరెక్ట్ అయినా తినొచ్చు, లేదంటే పోపు పెట్టుకొని కూడా తినొచ్చు. నేను పోపు పెట్టుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె పోసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినపగుళ్ళు కూడా వేసుకొని వేయించుకోండి. ఇందులో 1 ఎండుమిరపకాయను చుంచి వేసుకోండి. అలాగే 2-3 వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసుకొని కచ్చపచ్చగా దంచి వేసుకోండి. మనం ఏది కానీ పోపు వేసినప్పుడు వెల్లుల్లిపాయలని ఈ విధంగా కచ్చపచ్చ దంచి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. 1 రెమ్మ కరివేపాకు వేసుకొని కలుపుకోండి. అలాగే 1 పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకోండి. మీరు పసుపు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే కరివేపాకు పచ్చడిని వేసుకొని 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోండి. అంతే, చూసారుగా ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో. మామూలుగా కరివేపాకు అంటే కూడా ఎవరు ఇష్టపడరు. సో హెయిర్కి చాలా మంచిది, హెల్త్కి కూడా చాలా మంచిది కదా. సో ఇది ఇడ్లీ, దోశలోకి, అన్నంలోకి బాగుంటుంది. ఉప్మా రవ్వలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో పిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా ఎన్నో పోషకాలు ఉండే ఈ కరివేపాకు పచ్చడిని అప్పుడప్పుడు ఈ విధంగా ట్రై చేసి తినండి. ఒక 1 వీక్ వరకు నిల్వ ఉండాలి అంటే మీరు ఉల్లిపాయలని స్కిప్ చేసుకొని చేసుకోండి, బాగుంటుంది. ఈ విధంగా మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి కొత్త వెరైటీ రెసిపీస్ కోసం మన రమాస్ హాట్ ప్లేట్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.